2 సంవత్సరాల క్రితం ఈసారి. అయితే దానికి వ్యతిరేకంగా ఇంకొక పిల్లి గొడవ పడుతూ ఉంటుంది అనమాట దీని మీద. నేను దాన్ని ఎలా కాపాడుతానంటే, ఆ పిల్లి ఒక్కొక్కసారి వచ్చినప్పుడు నా కళ్ళల్లోకి చూస్తుంది. అంటే అది ఏంటంటే నన్ను చూస్తుందా లేదా అని చూస్తుంది. నా కళ్ళు దాన్ని వెంటనే చూసిన వెంటనే అమ్మో మనల్ని చూస్తుందని వెళ్ళిపోద్ది అనమాట. నా పనిలో నేను ఉన్నట్టే ఉంటాను, కానీ నా పక్కనే దాన్ని పెట్టుకొని ఆ పిల్లి ఎప్పుడు వస్తా అని చూస్తాను. నా కళ్ళల్లో కళ్ళు చూడగానే అది ఏమైపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఎడతెగక ప్రార్థన చేయండి అని అంటే, దేవునితో మనం సర్వశక్తుడైన దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు దురాత్మ మళ్ళీ ఏమీ చేయలేడు. అందుకే వాక్యం ఇప్పుడు నేను చదివాను కదా, మత్తయి సువార్త 20:41 మీరు రాసుకోండి, అంతే చదివేది నేను ఇవన్నీ చదువుతాను. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. రాత్రి భయవేసింది అనుకో, రాత్రి లేచి ప్రార్థన చేయాలి. నేను వాక్యాలు వింటా ఉంటాను, వింటున్నప్పుడు ఒక్కొక్కరి నుండి ఒక్కొక్కటి నేర్చుకుంటాను నేను. స్టెల్లా దినకరన్ గారు అయితే ఆవిడ చెప్తారు, ఎప్పుడైనా నాకు బాధ, భయము, కలవరం వచ్చిందా వెంటనే మోకాళ్ళు వేస్తానండి. నేను అది నేర్చుకున్నాను. మనం బాధ, భయం, కలవరం వస్తే ఏం చేస్తాం, ఎవరొకరితో మాట్లాడతాం, బాధపడతాం, ఏడుస్తాం, ఏదో ఒకటి చేస్తాం. ఒక్కటే చేయాలంటాం, ఈ రోజు నుంచి చేస్తారు. అది ఏం చేస్తారు, భయం వచ్చిన, కలవరం వచ్చిన, బాధ వచ్చిన, భయంకరమైన శ్రమ, ఒకవేళ మరణమే నీ ఎదురుగా కనిపించిన ఏం చేసేయాలండి, నీకు గది లేకపోతే కనీసం బాత్రూంలోకైనా వెళ్ళేసి నువ్వు ఏం చేయాలంటే దేవునితో మాట్లాడాల్సిందే. నేను చెప్తున్నాను, ఈరోజు రక్షించబడాలి, దీవించబడాలి అంటే మనకు పెద్ద పెద్దవి ఏం అక్కర్లేదు. ఒక్క హృదయం ఉంటే చాలు, దేవునితో మాట్లాడే హృదయం ఉండాలి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు ఏం చేయాలి, ఈ రోజు నుంచి చేస్తారా, ప్రార్థన చేయాలి.